హాయ్ హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సాయి దివ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్లు ఉన్నారండి. వాళ్ళు ఇద్దరు సంగీత ప్రియులు. సంగీత ప్రియులు మన అందరం కూడా కదా. అలాంటి సంగీతం మన ముందుకు వినిపించడానికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఉగాది సందర్భంగా మనతో ఈ చిన్నారులు చాలా రచ్చ చేయబోతున్నారండి పాటలతోని. వాళ్ళ పాటలు అయితే అలా వింటూ పడుకోవచ్చు అని అనిపిస్తుంది నాకైతే. ఒకళ్ళైతే గిటార్ వాయిస్తూ పాడితే ఇంకొకరు తన గాత్రంతోనే గిటార్ వాయిస్తున్నట్టు ప్లే చేసేస్తారనమాట మ్యూజిక్ని. అంత బాగుంటుంది వాళ్ళిద్దరి సంగీతం. వాళ్ళిద్దరిని వెల్కమ్ చేద్దామా? హలో సావేరి, హలో శ్రీరాగ్. హాయ్, నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ ఇద్దరు ఉగాది పూట ఇక్కడికి వచ్చేసారు కాబట్టి, ఇంటర్వ్యూలో ఉన్నారు కాబట్టి, ఒక సాంగ్ దేవుడికి డెడికేట్ చేస్తూ మనం పాడదామా? ఎందుకంటే ప్రతి పనికి ఫస్ట్ మనం దేవుడికే కదా దండం పెడతాం. ఇంటర్వ్యూ కూడా దేవుడికి ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియ గలిగెనందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్య పాలిటి కామధేను వితాడు, గాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిట చింతామణి తడు, సీతాదేవి పాలిట చింతామణి తడు, ఈతడు దాసుల పాలి ఇహపర దైవము. రామచంద్రుడితడు రఘువీరుడు. చాలా చక్కగా పాడారు. పండగ అంటేనే మనం ఏదైనా పాడుతూ చేస్తూ ఉంటాం కదా, అల్లరి చేస్తూ ఉంటాం కదా. అలా మీ పాటతో అల్లరి చేసినంత ఉత్సాహాన్ని, ఒక మంచి వినసొంపు కలిగిన పాటని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అలాగే ఇప్పుడు మనం ఇంటర్వ్యూలోకి ముందు వెళ్ళే ముందు కె విశ్వనాథ్ గారు ఈ మధ్యనే రీసెంట్గా చనిపోవడం జరిగింది కదా. ఆయన ఎన్నో పాటలు కదా, ఆయనకి అన్ని మూవీస్ మ్యూజికల్ హిట్టే కాబట్టి, మ్యూజికల్ హిట్ ఉన్నాయి కాబట్టి మనం కె విశ్వనాథ్ గారికి డెడికేట్ చేస్తూ మీ ఇద్దరు ఒక సాంగ్ పాడితే నాకు కూడా వినాలని ఆనందంగా ఉంది. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి ఆయనను గుర్తు చేసుకుందాం మీ పాటలతో. డన్. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన, తడిసిన పెదవులు రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల దిల్లాన. బాబు నాన్న మళ్ళీ గుర్తు చేసావు. అంతటి స్వీట్ పాటలు కావచ్చు, మూవీస్ కావచ్చు. చూసావా ఎప్పుడైనా ఒక మూవీ అయినా ఆయనది? చూసావా? నచ్చుతాయా నీకు? చాలా బాగుంటాయి. బాగుంటాయా? నువ్వు సావేరి ఏ పాట పాడతావు? నేను ఆనతిని ఎరా పాడబోతున్నా. అవునా? అంత పెద్ద పాట పాడిస్తున్నావా? సరే పాడు. ఆనతిని ఎరా హరా, సన్నుధి చేరగా సమ్మతినీయరా దొరా, సన్నిధి చేరగా ఆనతినీయరా హరా. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే పాడినందుకు. ఫస్ట్ నువ్వేం చదువుకుంటున్నావు సావేరి? థర్డ్ క్లాస్ అక్క. ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ నోస్ ఇట్. అవునా? నాకు తెలీదు. సరే, నువ్వు ఏ క్లాస్ శ్రీరామ్? 9th నుంచి 10th వెళ్తున్నావు. ఇద్దరికి చాలా స్టాండర్డ్స్ డిఫరెన్స్ ఉంది కదా. ఈ అమ్మాయితో ఎలా వెళ్తున్నావు? అవునా? అంతే అంటావా? నేను కూడా అబ్బా కోరుకున్నాను ఒకటి. సావేరి, అసలు నీకు సూపర్ సింగర్లో ఎలా ఛాన్స్ వచ్చింది? అది యాక్చువల్గా అక్క అక్కడ ప్రాక్టీస్ చేయడం, అక్కడ ఎలాగంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఆన్లైన్ తీసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత 4th and 5th లైవ్.
ఫిఫ్త్ రౌండ్లో ఏం జరిగిందంటే ఆ రోజు నేను సెలెక్ట్ అవుతాను అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళు నన్ను వెయిటింగ్ లిస్ట్లో పెట్టాను కాబట్టి. సో అలా జరిగిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా నేను సూపర్ సింగర్లోకి వెళ్ళాను. వాళ్ళు సడన్గా కాల్ చేసి, ఒక క్యాజువల్ డే రోజు కాల్ చేసి, మీ అమ్మాయి సెలెక్ట్ అయింది అని మమ్మీకి కాల్ చేశారు. ఇంకా అప్పుడు మై హ్యాపీనెస్ నో బౌండ్స్. అవునా? ఓకే. ఇప్పుడు చాలా వరకు సెలెక్ట్ అవ్వాలి అని చాలా మంది వస్తూ ఉంటారు కదా, అలా వచ్చిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఎవరు? ఆ షోలో ఉన్నవాళ్ళు. షోలో ఉన్న వాళ్ళు అందరూనా? అందరూ కాదు, హంసిని, ఇప్పుడు పాడతా తీగలో ఉన్న హంసిని, అంటే లాస్ట్ సీజన్ హంసిని, అంతే. అంతే, ఒకళ్ళే ఫ్రెండ్. మిగిలిన వాళ్ళందరూ షోలో కలిసారు. తన్వి ఓకే, తన్వి ఆడిషన్, 5th ఆడిషన్లో కలిసింది నాకు. అవునా? తన్వియా? ఓకే. సో సూపర్ సింగర్స్కి వెళ్ళిన తర్వాత భయం ఉంటుంది, ఒకసారి స్టేజ్ మీద ఎక్కాము అంటే చాలా భయం ఉంటుంది కదా, సో నువ్వు భయపడ్డావా? మనం తగ్గేదే లెక్క. తగ్గేదేలేనా? ఓకే. ఈ చిచ్చర పిడుగు సంగీతం పాడుతోంది స్టేజ్ మీద, నిన్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు, నువ్వు కూడా వెళ్ళావు. సో నీకు ఎలా అనిపించింది ఆ స్టేజ్ కావచ్చు? ఎందుకంటే నువ్వు కూడా సంగీతం అంటే ఇష్టం ఉన్న అబ్బాయి కాబట్టి నీకు కూడా ఆ స్టేజ్ మీద వెళ్ళాలని ఉంటుంది. మీ చెల్లి పొజిషన్లో కావచ్చు, నువ్వు కూడా పాడాలి అని అనుకుంటావు. సో నీకు ఎలా అనిపించింది? అంటే అది నన్ను స్టేజ్ మీద పిలిచినప్పుడు అది ఎక్కగానే మొత్తం ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చిన్న పొజిషన్ లో ఉండాలి అన్న అనిపించింది. సో నువ్వు ఫస్ట్ నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నావు శ్రీధర్? లేదు, దీంతో పాటు ప్యారలల్ గా నేను కర్ణాటిక్ నేర్చుకుంటున్నా. కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్ అనేవి దీనికంటే ముందు నుంచి కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి నేర్చుకుంటున్నావు. ఏ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినా నీకు? నాకు పియానో, డ్రమ్స్, గిటార్, అంతే. ఈ మూడు అయితే ప్రస్తుతం నేర్చుకుంటున్నా. ప్లానింగ్ టు లెర్న్ ఫ్యూ మోర్ ఇన్ ఫ్యూచర్. ఓకే. నా దగ్గర ఒకటి ఉంది కదండి, ఇది ఎవరిదా అని ఇందాకని చూస్తున్నారు కదా, నాకంత వాయించేంత స్థితి లేదండి, ఎందుకంటే నేను అంతటి టాలెంట్ అమ్మాయిని కాదు. సో ఇది మన శ్రీరాగ్ది. శ్రీరాగ్కి ఇస్తున్నాను. చూడండి తను ఎంత బాగా వెస్టర్న్ కావచ్చు, మన ట్రెడిషన్ కావచ్చు, ప్రతిది ఎలాంటి సాంగ్ ఇచ్చినా కూడా మన కల్చర్కి సంబంధించింది కావచ్చు, వెస్టర్న్ కావచ్చు, చాలా స్వీట్గా వాయిస్తాడు. ఒకసారి మీరు కూడా చూస్తారు కదా, ఒకసారి మా కోసం. వెస్టర్న్ వావ్. కాదు, గిటార్ వాయించేటప్పుడు చేతులు కోసుకుంటాయని చెప్పేసి, చాలా పెయిన్ ఉంటాయని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కదా, అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి గిటార్తో? అంటే ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అది ఉంటుంది, కాకపోతే వాయించిన కొద్దీ అలవాటు అవుతుంది. నేను ఇంట్రెస్ట్ ఉంటే ఈజీ. ఎన్ని డేస్ పట్టింది నీకు ఒక మ్యూజిక్ అయినా ఒక లైన్ అయినా వాయించడానికి? అంటే ఒక లైన్, ఒక 2-3 లైన్స్ వాయించడానికి 1 week 2 weeks పట్టింది. 1 week 2 weeks. ఇప్పుడు ఎన్ని లైన్స్ వాయించగలవు? అది విని మీరు చెప్పాలి, నాకు తెలియదు, నేను లెక్క పెట్టిన వాయించేటప్పుడు. అవునా? అంటే నీ స్టామినా ఎంత పెరిగి ఉండొచ్చు? అంటే స్టార్టింగ్ తో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయింది. అంటే ఫస్ట్ అప్పుడు 1 లైన్ వాయిస్తే ఇప్పుడు ఐ కెన్ ప్లే అప్ టు 6 lines. ఓకే. ఒకటి పాడుతూ ఒకటి వాయించగలవా? ఓకే. छोटी छोटी सी ये बातें आएंगे याद हमको, छोटी छोटी बन को भी पापा मम्मी माफ कर दो. We love you, we love you, we love you, we
చాలా బాగా ప్లే చేసావు. సో ఇప్పుడు ఇంత చక్కటి గిటార్ వినిన తర్వాత ఒక చక్కటి మాటలు కూడా వినాలి కదా. ఇప్పుడు మన చిలక మాటలు వినొద్దామా? చిలక మాటలు అంటే ఎవరో కాదండి, సావేరి. దట్ ఈస్ యూ. నాకు తెలుసు. నీకు తెలుసా? వామ్మో, నిజంగానే చిలకలా ఉంటుంది. అలాగే తెలుసా? చిత్రం. అవునా? ఓకే. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నీకు భయం లేదన్నావు, తగ్గేదే లే అన్నావు, నాతో ఎవరు పెట్టుకోలేరు అన్నావు, అన్నీ అనేసావు కదా. నాతో ఎవరు పెట్టుకోలేరు కాదు, నాతో ఇంకెవ్వరు పెట్టుకోలేరు అన్నాను. ఓకే, ఏదో ఒకటి అన్నావు కదా మొత్తానికి. సో వెళ్ళాం కదా, పాటల దాకా వెళ్ళావు. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది జడ్జెస్ ఉన్నారు. మన మను గారు కావచ్చు, హేమచంద్ర అన్న కావచ్చు కదా. నువ్వు అన్న వాటిలో ఇద్దరునా? సరే, మను గారు, హేమచంద్ర గారు, తర్వాత వచ్చేసి చిత్రమ్మ కావచ్చు, అందరూ ఇంతమంది పెద్దవాళ్ళ ముందు నువ్వు పాడుతుంటే నీకు ఎలా అనిపించేది? అంటే పాడేటప్పుడు ఆ హ్యాపీనెస్ మూడ్లో తెలిపించుకోలేను, కానీ ఆల్ ఇట్ మ్యాటర్స్ ఈజ్ అవర్ హార్ట్. సో నా హార్ట్లో అయితే చాలా హ్యాపీనెస్ ఉంది. అవునా? నీకు మదర్ అంటే ఎక్కువ ఇష్టమా, ఫాదర్ అంటే ఎక్కువ ఇష్టమా? సంగీత ఇద్దరు ఎవరికి ఇష్టం బాగా? ఇద్దరికి ఇష్టం. ఇద్దరికి ఇష్టమా? ఓకే. సో మదర్ ఫాదర్లోని నీకు ఎక్కువ క్లూస్ ఇచ్చేవారు కావచ్చు, ఇలా పాడాలి అని చెప్పేవాళ్ళు కావచ్చు, ఎవరున్నారు? ఇద్దరు. నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నాకు ఆన్సర్ చెప్తున్నా. ఆన్సర్ దొరకదా? నిజం చెప్పలేవు అంతేనా? కెమెరా ముందు నిజాలు రివీల్ చేయలేవు. గురించి చెప్తే ఇంకోళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళీ ఇంకోళ్ళ గురించి చెప్తే ఒకళ్ళు ఫీల్ అవుతారు. అంతే అంటావు. ఓకే, సరే. డాడీ మమ్మీకి ఇద్దరికి సంగీతం ఇష్టమని నువ్వు నేర్చుకుంటున్నావా, నీకు ఇష్టం అని నేర్పిస్తున్నారా వాళ్ళు? ఆల్ దే థింక్ అబౌట్ ఇస్ ఆర్ హ్యాపీనెస్. ఓకే. సో వాళ్ళకి ఇష్టమని మాకు ఇష్టమని నేర్పిస్తారు. అసలు చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే మాది ఒక మ్యూజిక్ ఫ్యామిలీ. మ్యూజిక్ ఫ్యామిలీ. సరే, ఇప్పుడు మమ్మీ ఉంది కదా, మమ్మీకి బొటిక్ ఉంది, అన్నీ చూసుకుంటున్నారు మమ్మీ, మిమ్మల్ని చూసుకుంటున్నారు, మీ మ్యూజిక్లోని కరెక్షన్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. మమ్మీ కోసం ఒక సాంగ్ డెడికేట్ చేస్తావా మరి? చెయ్యి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కలిగే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాది పాటలోన సరిగమ పంచుతోంది ప్రేమ మధురి, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఎంత తీయగా పాడావమ్మా. థ్యాంక్స్. మీ మమ్మీ డాడీకి మీ ఇద్దరు ఉంటే ఒక మంచి ఎంజాయ్మెంట్, ఒక మ్యూజిక్ బ్యాండ్ వస్తుంది చూసారా, మనం మ్యూజిక్ బ్యాండ్స్ కోసం చాలా దూరం వెళ్తూ ఉంటాం, మీ ఇద్దరు ఉంటే రెండు కవర్ చేస్తారేమో. అవునా? అంతేనా? మా ఇంట్లో ఏముంటుందంటే మేము ఒక గేమ్ ఆడుకుంటాం. దాంట్లో ఒక్కొక్కరు కరాకే పెట్టుకొని టీవీలో మైక్ తీసుకొని పాడతారు, మిగిలిన వాళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వరు. సో ఇది లూప్లా జరుగుతుంది అనమాట. ఒక 1 hour 2 hour ఇది మమ్మల్ని బిజీగా ఉంచుతుంది. బా, ఇంగ్లీష్ ఆనిముచ్చండి మీ అమ్మాయి అసలు. ఇంగ్లీష్ ఒక లైన్ తెలుగు మాట్లాడామంటే నెక్స్ట్ లైన్ ఇంగ్లీష్ వచ్చేయాల్సిందే కదా సావేరి అక్క. ఇప్పుడు అందరూ ఈ జనరేషన్లో అలాగే అక్క. అలాగేనా? ఓకే. నేను మాట్లాడడానికి లేకుండా మూత పడుతుంది. సరే శ్రీరాగ్, నువ్వు ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నావు, ఏం మ్యూజిక్ నేర్చుకుంటున్నావు? నేను కర్ణాటిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటున్నాను. ఇన్స్ట్రుమెంట్స్లో ముందుగా చెప్పినట్టు పియానో, డ్రమ్స్ అండ్ గిటార్ నేర్చుకుంటున్నావు. నువ్వు చిత్రమ్మని చూసావు, అంతమందిని చూసావు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద సింగర్స్ అందరినీ చూసావు. సో సింగర్స్ని చూసినప్పుడు వాళ్ళ ముందు మెంటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, వాళ్ళతో ముందు మాట్లాడడం కానీ పాడడం కానీ ఎలా అనిపించింది? అంటే అట్లా చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ భయం కూడా ఉంటుంది. వాళ్ళు ఇంప్రెస్ అవుతారు లేదా, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు నేను పాడగలనా లేదా అని ఒక స్లైట్ హెసిటేషన్ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏమన్నారు? నువ్వు ఏం పాట పాడావు ఫస్ట్? ఏం పాడలేదా? అంటే నా ఇమాజినేషన్ చెప్తాను.
ఇమాజినేషన్ చెప్పావా? అంటే నార్మల్ చెల్లితో వెళ్ళినప్పుడైనా పాడుంటావు కదా, పాడలేదా అసలు? చెల్లితో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ దగ్గర కలిసి నేను ఒక పాట పాడతాను మ్యామ్ అలా పాడలేదా నువ్వు? అవునా, నువ్వు పాడావా సిసింద్రి? నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు పాడేది కదా. స్టేజ్ మీద కాదు, నార్మల్గా మనం ఎప్పుడైనా సరే నాకు నచ్చిన పాట, మీ పాటలోది నాకు నచ్చింది పాడతాను చిత్రమ్మ అని పాడావా ఎప్పుడైనా? ఇంటర్వ్యూస్లో పాడాను కానీ లైవ్లో ఏం పాడలేదు. లైవ్లో ఏం పాడలేదా? పోనీ చిత్రమ్మ పాడిన పాటల్లో నీకు ఏ పాట ఇష్టం? మౌనంగానే ఎదగమని. పాడతావా? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఓకే, చిత్రమ్మ గురించి టూ పాజిటివ్ థింగ్స్. క్యూట్, స్వీట్. హేమచంద్ర అన్న గురించి 2 పాజిటివ్ థింగ్స్. ఎనర్జెటిక్, ఎక్స్పర్ట్. మనో గారి గురించి 2 పాజిటివ్ థింగ్స్. బిగ్గెస్ట్ అండ్ స్మార్టెస్ట్ జడ్జ్ ఇన్ SSJ. వావ్. And 2 అయిపోయాయి. నువ్వు థర్డ్ వన్ ఏమైనా చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. రెనీనా అక్క గురించి నువ్వు అడుగుతాను, నేను నాకు తెలుసు. సరే చెప్పు. రెనీనా అక్క గురించి టెంపో చెక్కర్, బ్యూటిఫుల్ గర్ల్. బ్యూటిఫుల్ గర్ల్. ఓకే, మీ ఇద్దరికి ఆ సెట్లో పరిచయమైన ఫ్రెండ్స్ ఎవరు? ఇద్దరికి మ్యూచువల్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా నార్మల్గా, మీ చెల్లితో మాట్లాడినా నీతో మాట్లాడతారు కదా, ఎవరు? నీకు? తన్వి. తన్వి. ఇద్దరికి ఒకటి ఎవరు లేరా? నాకు తన్వి చెల్లి. నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నయ్యలు. అక్షిత, అన్నయ్యలు అక్కలే, కాకపోతే అక్షిత, తన్వి, నేను, మేము ముగ్గురమే పేర్లు పెట్టి పిలుచుకుంటాం అన్నమాట. పేర్లు పెట్టి పిలుచుకుంటాం. మిగిలిన వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళే. సో నా ఏజ్కి తగ్గట్టున్న వాళ్ళు అన్నయ్యకి చెల్లి, నా అన్నయ్య ఏజ్ తగ్గట్టున్న వాళ్ళు నాకు అక్క లేదా అన్న. ఓకే, ఇంత ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇచ్చావు, నేను అమాయకురాన్ని. అవునక్క. అవునక్క, అవునక్క అంట. అవును. సరే, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక అంతాక్షరి ఆడదాం, ఓకేనా? ఎవరు గెలుస్తారో చూద్దాం. సరే, అంతాక్షరి ఆడదాం, ఓకేనా? సరేనా? నేను ఇందులో ఆటలు అరటిపండు నాకు వస్తే మీ ఇద్దరు ఎవరికొకరికి ఇస్తాను నేను. ఎందుకు అవ్వదు? నేను జడ్జ్. థ్యాంక్ యూ మేడం, మీరు ఇరుక్కోకుండా నన్ను ఇరికిచ్చారు. ఓకేనా? స్టార్ట్. మా 1 2 3 4 5 6 7 10. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం ఈ పాటతో. తకిట తదిమి తందాన హృదయ జతుర గతుర తిల్లాన. నా మళ్ళీ నీకు నా. నవ్వుతుంది చిలకలాగా. రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా, రాధమ్మాపిన పాట మధురిమ కృష్ణుడు పాడేనుగా. గా గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు జల్లున్నాయి. ఈ అంతే. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. జగత్తు చూడని మహత్తు నీవెలే, నీ నవ్వు తాకి తరించి
తపస్సులా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా. వా వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట, తను నవ్విందంటే ఇంకేం కావాలి, నిద్రపోతూ ఉంటే తన పక్కనుండాలి, ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి. అక్క ఒక్క నిమిషం, ఈ పాట నీకు డెడికేటెడ్. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, పెద్ద మనిషి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నీ గిటార్ ప్లే చేస్తావు ఈ పాటకి? తను పాడుతూ ఉంటుంది, ఓకేనా? అచ్చా ఆ గొంతులాగే ఉంది, ఆ పాట గొంతులాగే. ఓకే, నా కోసం ఇద్దరు పాడాలి. వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట, తను నవ్విందంటే ఇంకేం కావాలి, నిద్రపోతూ ఉంటే తన పక్కనుండాలి, ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి. లీ లికి 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 లికి. మామూలు అర్లేరు కాదు, మీ అమ్మి భరించడానికి మెచ్చుకోవాలి. లాలిజో ఊరుకో పాపాయ్. పాపాయి ఈ యా 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 జే బాలయ్య. ఏదో ఒకటా, ఏదో ఒకటి వయ్యుంది వయ్యుంది. వయ్యుంది, ఏదో ఒకటి వయ్యుంది కానీ యా 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 జే బాలయ్య. యా నువ్వు కూడా ఈ తీసుకోనా? ఇప్పుడు ఏ కావాలంటే అది తీసుకో నువ్వు ఇప్పుడు. అయితే డిస్ట్రాక్షన్. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఓకే I was waiting for this. ఏ కథను ఏ కంచి చేర్చారో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా, ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెలు బాధల్ని దాచేసి సాగాలిగా. గా సరే, మీ ఇద్దరు గా గీ అని పాడద్దు కానీ పోటా పోటీగా పాడుతున్నారు. సో ఇంత పోటా పోటీగా ఇక్కడే ఉన్నారు కదా, లైక్ ఇప్పుడు మామూలుగా ఇస్తేనే ఇంత పోటా పోటీగా ఉన్నారు కదా, ఎవరితో పోటీ పడాలి అనుకుంటున్నారు? అంటే మనతో పాటు ఈ సింగర్, మీ చైల్డ్హుడ్తో వాళ్ళే ఈ సింగర్ ఉంటే నేను ఇంకా గట్టి పోటీ ఇద్దాం అనుకుంటాను అని అంటారు కదా, మీకు గట్టి పోటీ ఎవరు? నాకు పోటీ అంటే ఐల్ టేక్ ధీరజ్. ఓకే, నీకు పోటీ ఎవరు తీసుకుంటావు? ఆలోచిస్తా, ఏం తీసుకుంటావు పోటీ చెప్పు. ఓకే, పోటీ అంటే అబ్బా మాకు అలాంటివి ఎవరు లేరండి. పాటల్లో అంటే షీలా గన్నయ్య, బ్యూటీలో నిన్ను. వాళ్ళు నిజంగా నన్ను కింద కామెంట్స్ లో, మన ఇద్దరం చిన్నపిల్లలమా ఏమండి, ఇవన్నీ నేను ఏం నేర్పించలేదండి, కింద కామెంట్స్ లో వేసుకుంటాను నన్ను. మీ ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఇది ఎలాగైతే అంతాక్షరి ఆడామో అలాగే క్వశ్చన్స్ సరి అనమాట. ఇది అంతాక్షరి పక్కన పెట్టేసి క్వశ్చన్స్ సరి, ఎవరి క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ చేయడం. ఇద్దరిని ఇంటర్వ్యూ తీసుకుంటాను, ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, ఇద్దరు వాళ్ళకి తోచిన ఆన్సర్స్, వాళ్ళ కెరియర్ గురించి కావచ్చు, ఇప్పుడున్న సంగీతం గురించి కావచ్చు చెప్పాలి. ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడద్దు. దెన్ సావేరి, ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఫ్యూచర్లోనా సింగర్, యాక్టర్, యాంకర్, సైంటిస్ట్, డాన్సర్. బజార్కి వెళ్ళి లిస్ట్ తీసుకురమ్మని లేదే నిన్ను, ఏమవుతావు అని అడిగాను. అదే నేను అదే చెప్పాను. ఓకే, ఇవన్నీ అవుతావు అంటే గంటకో జాబ్ చేస్తా. మోస్ట్ సింగింగ్ 5 hours, మిగిలినవన్నీ 2 hours. ముందే షెడ్యూల్. సరే, మీ షెడ్యూల్ బాగుంది. లైక్ సంగీతంలోని నీకు బాగా ఇష్టమైన వాళ్ళ పాట ఎవరిది? అంటే ఎవరు అంటే బాగా ఇష్టం? సింగర్స్ లో కావచ్చు, జడ్జెస్ లో కావచ్చు, మనుషుల్లో కావచ్చు. సరే, ఎవరిలో ఒకరిలో. చిత్రమ్మ గారు అంటే ఇష్టం. సూపర్ సింగర్ కాకుండా ఇంకేదైనా ప్రోగ్రామ్కి వెళ్దాం అనుకుంటున్నావా? ఏంటి? సరిగమప. ఎప్పుడు?
ఆడిషన్స్ వచ్చేది అప్పుడు. టఫ్ ఫైట్ ఇస్తావు అయితే ఈసారి. ఎస్. ఓకే. ఓడిపోయాను అని ఒక మెట్టు ఓడిపోయాము అంటే బయటకు వచ్చేసాం ఎలిమినేట్ అయిపోయి కదా. సో అంటే ఎందుకు ఓడిపోయాను అని అనిపించింది? ఓడిపోయాను అనిపించిందా నీకు? ఎస్, యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే ఏమో జరిగింది, నాకు తెలీదు. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే నేను పర్పస్ గానే అన్నట్టు, ఎందుకంటే ఆ జడ్జెస్కి ఇనఫ్ ఎనర్జీ లాగా అనిపించలేదేమో, లేకపోతే ఆ జడ్జెస్కి ఏమైనా మిస్టేక్ కనిపించిందేమో. చాలా మిస్టేక్స్, అందరికంటే ఎక్కువ మిస్టేక్స్ కనిపించాయేమో నా పర్ఫార్మెన్స్లో. సో అందుకనే ఎలిమినేట్ చేస్తున్నాను. మిగిలిన క్వశ్చన్స్ అలాంటివి నాకు తెలీదు. మిగిలిన రీజన్స్ తెలియవు నీకు, కానీ ఇదేమో అనుకున్నావు. లాస్ట్లో ఏం పాట పాడావు గుర్తుందా? ఏ పాట? మాయదారి సిన్నోడు. అవునా, పాడతావా నా కోసం ఒకసారి? మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు, మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాగా ఏగేదెట్టాగా. ఓకే, ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నావు, ఒకప్పుడు సంగీతం నేర్చుకోలేదు కదా, ఎలా వెళ్ళావు మరి? ఫోకస్ అది ఉంటే చాలు. ఫోకస్, కాన్ఫిడెన్స్, ఈ రెండు ఉంటే చాలు. ఈ రెండు ఎవరిచ్చారు? వాయిస్, సింగింగ్ కాంటెస్ట్లో వాయిస్, కాన్ఫిడెన్స్ అండ్ ఫోకస్ ఇవి ఉంటే చాలు, ఇంకా ఎంటర్ అవ్వచ్చు. ఎవరు నేర్పించారు అప్పటి వరకు మరి సాంగ్స్? ఎవరు నేర్పలేదు, యూట్యూబా? యూట్యూబ్లో ఎలా నేర్చుకున్నావు? ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ ఏంటి? ఫస్ట్ నేర్చుకున్న సాంగ్ ప్రియతమానా? ఏది పాడు ఒకసారి. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా, చిలి చూపు తాకినా ఉలకవా పలకవా, బలవేసి వేచి చూస్తున్నా దొరకవా, ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడవా పిల్లడా, చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా. బాగా పాడావు. సమంత గారి ముందు, నాగ చైతన్య గారి ముందు నువ్వు మాట్లాడితే నిజంగా నాగ చైతన్య గారు ఒక 2 సంవత్సరాల ముందే వచ్చేవారేమో. ఓకే, ఇప్పుడు ఏ మ్యూజిక్ నేర్చుకుంటున్నావు నాన్న? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? కర్ణాటిక్ శివ సార్ దగ్గర, వెస్టర్న్ వోకల్స్ దేవికా మ్యామ్ దగ్గర. సో నేర్చుకుంటున్నావు. ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా నేర్చుకుంటున్నావా? లేదు. ఓకే, ఎన్ని రోజులు ఈ స్టడీస్, ఈ క్లాసెస్, ఈ రెండు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? మాది ఆన్లైన్ స్కూల్, వాళ్ళకు కూడా ఒక గ్రేట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా ఆన్లైన్ స్కూల్ కాబట్టి టైం బ్యాలెన్స్ అవుతుంది. మార్నింగ్ బ్యాచెస్ అండ్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఆ స్కూల్ పేరు ద క్లాస్ ఆఫ్ వన్. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ స్కూల్ స్కెడ్యూల్ పెట్టుకున్నా ఏం కాదు, మార్నింగ్ స్కూల్ స్కెడ్యూల్ పెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు నేను ఆన్లైన్ స్కూల్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే దానికి 2 రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ స్కూల్ వేసుకోవాలంటే పొద్దున్నే లేవాలి, హరి అయిపోతుంది. కానీ కానీ ఇప్పుడు దీంట్లో అలా ఉండదు కదా. బ్రష్ చేసుకొని స్నానం చేసేసి మన ఇష్టమైన బట్టలు వేసేసుకొని ఇంకా ల్యాప్టాప్ ముందు కూర్చోండి అంతే. సో అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే నేను ఇది దాని టైం సరిపోతుంది, సింగింగ్ కి టైం సేవ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కోసం ఎక్కువ టైం పెట్టడానికి మేము ఆన్లైన్ స్కూల్ తీసుకున్నాం. అండ్ వీళ్ళు డామినేట్ చేయకుండా ఉండండి. సరే, ఎప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఇలాంటివే ఉంటాయి కదా, ఇక్కడ బజర్ రౌండ్ టైప్ ఆడుదాం. నీకు వచ్చిన సాంగ్ నేను ఒక సాంగ్ చెప్తాను, ఇద్దరిలో ఎవరికి పర్ఫెక్ట్గా వస్తే వాళ్ళే పాడాలి. నువ్వు కొత్త పాటలు ఎలాగో నేర్చుకున్నావు కదా సావేరి, పాడతావు కదా. డన్. అన్నయ్యకి నేను సాంగ్ చెప్తాను, నువ్వు నీకు నచ్చిన కొత్త పాట పాడు.
డన్నా? ఎస్. ఓకేనా? అప్పుడో ఇప్పుడో అప్పుడో ఇప్పుడో ఎక్కడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో అలవో నా ఊహల హాసిని, మదిలో కలగా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. ఓకే. మాస్టారు కొత్త పాటలు అన్నీ మాత్రం. నువ్వే పాడు, నీకే చెప్పింది. ఓకే, ఫస్ట్ మాస్టర్ గారు నీకు డెడికేటెడ్ ప్లస్ నేను నేర్చుకున్న కొట్టేస్తాను. ఓకే పాడు. ఇది చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నా అర్పక చూస్తావే, కన్ను లేదే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. థ్యాంక్ యూ సో మచ్. ఆశాపాశం ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలోగానే ఏ తీరవునో, చేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడేమైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. ఓకే. మాస్టర్ ఇప్పుడు నా ఫేవరెట్ సాంగ్. ఓకే. చరణం ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా, ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా, గుండెపై అలా నల్ల పూసలా 100 ఏళ్ళు అందంగా నేను మొయ్యాలంటున్నా, ఉండి పేరుతో ఇంటి పేరుగా ఎంతగా నిన్ను రాయాలంటున్నా, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం కలగంటే నా పక్కన నిలిచారు, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం కలగన్నంటే నా పక్కన నిలిచారు. బాగుంది అన్న, చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. గిటార్ ప్లే చేస్తూ కనుక నువ్వు పాడావనుకో హైలైట్స్ వస్తాయి. ఓకే, నైస్. నువ్వు చెమ్కిలా ఏదైనా కన్నిట్లా కొడుతుంటేనే చినిగిన బాని వేసి ఓ వదినే నట్టిట్లా కూసుంటాడే, ఓ వదినే మాసిన లుంగిలేసి ఇప్పుడు మంచంలో లేపంటలే. వా. సో నువ్వు గిటార్ వాయిస్తూ తను ఒక పాట పాడుతుంది, ప్లే చేయండి. ఓకేనా? అలా కూడా తీసుకుందాం ఇద్దరుది. ఓకేనా? ఏ పాట పాడతారు? ఓకే, డన్.
బా నైస్. సో నగుమోము. నగుమోము తారలే తెగిరాలు నేలకే ఒకటైతే మీరిలా చూడాలని సగమాయ ప్రాయమే కదిలేను ప్రాణమే పడసాగే ప్రాణమే తన వెనకే మోహాలనే మీరెంతలా ఇలా మోమాటమే కవిడేనులే ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధేశ్యాం ఇద్దరో లోకమయ్యే ఈ రాధేశ్యాం. ఓకే, తమరేం పాడతారు మేడం? పాడేదని నా మమ్మీ. అవునా? ఓకే డన్. పాడేదని నామమే గోపాల, పాడేదని నామమే గోపాల, హృదయములోనే పదిలముగానే నిలిపెదని రూపమేరా, పాడేదని నామమే గోపాల, పాడేదని నామమే గోపాల. ఓకే, ఇప్పుడు చాలా బాగా పాడావు కాబట్టి 1 సాంగ్ ఇచ్చాను కదా, ఇప్పుడు 2 సాంగ్స్ అంటే 2 లైన్స్లో పాడండి. ఓకేనా? నేను చెప్పిన సాంగ్స్ నువ్వే ఫస్ట్. ఎదుట నిలిచింది చూడు. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. కలర్ఫుల్ చిలుక. కాడు కెట్టిన కళ్ళను చూస్తే చెట్టులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టవే, సేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, దర్శదీయ గుండెల్లో నామంటే పెట్టావే. కలర్ఫుల్ చిలక పాడు. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. బాగుంది. సో నువ్వు 2 సాంగ్స్ నువ్వు చూస్ చేసుకో. మీ అన్నయ్యకి అయితే నేను ఇస్తున్నాను కాబట్టి. తమిళ్ అండ్ తెలుగు. ఓకే ఓకే మేడం. ఫస్ట్ తెలుగు మన లాంగ్వేజ్ కాబట్టి ఫస్ట్ నేను తెలుగు స్టార్ట్ చేస్తా. ఓకే. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, ఆ నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై తొంగి తొంగి చూసే, చందమామ నీకై తొంగి తొంగి చూసే. బా, చాలా చక్కగా పాడావు. సెకండ్ పార్ట్ ఏంటి? ఇది ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఏమైంది?
మళ్ళీయా ఏమైంది? సెకండ్ సాంగ్ సెకండ్ సాంగా? ఎందుకు డల్ అయిపోయావు? చాలా బాగా పాడావు. లిరిక్ మర్చిపోయాను. పర్లేదు, అయితే ఏమైంది? పాడుకుంది ఇలా అయిపోతావా? ఇంకా పాడాలి, బాగా పాడాలి నెక్స్ట్ టైం, అంతే కదా. ఇప్పుడు సెకండ్ పాట బాగా పాడాలి, తమిళ అయిపోతుంది, ఇంకా బాగా పాడాలి అవునా? మమ్మీ ఏం అందులే అటు చూస్తున్నావు ఊరికే. హో సీత పాడతావా? హలో రమ్మంటే అది కూడా పాడు. డన్. ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారే నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వారుతా కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా. వా. హలో రమ్మంటే వచ్చేసిందా చెలిని పైన ఈ ప్రేమ పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందని బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా నా మనసిది ఓ ప్రేమ నది నా గుండె తడి నీపై వెల్లువై పొంగినది. హలో రమ్మంటే వచ్చేసింది. ప్రేమ కాదు పాట. ఓకే అమ్మ, హిందీ పాట ఏమైనా పాడతారా మా కోసం? ఓకేనా? తెలుగు పాట అంటే కనిపించిన. అవునా? హిందీ పాడు. सुन रहा है ना तू रो रही हूँ मैं सुन रहा है ना तू रो रही हूँ मैं मंजिले रुसवा है खोया है आसता. వావ్, తెలుగు పాట. తెలుగు పాట పాడు. ఎవరు వద్దన్నారు నిన్ను? సాంగ్ ఈస్ తునిగా తునిగా. ఓకే. తునిగా తునిగా ఎందాక పరిగెడదావే రావే నా వంక దూరంగా పోనిక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్క ఇంకా నా స్టాలింక ఇంతేనా నీ రెక్క ఎగిరేవా ఎప్పటికైనా ఆకాశం దాకా తునిగా తునిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. అక్క చెప్పడం వస్తా, ఇది మా ఫ్రెండ్ తన్వికి అండ్ నీకు డెడికేటెడ్. నన్ను ఎందుకో ఇన్వాల్వ్ చేస్తుందండి. పెద్ద స్కెచ్ వేసింది, ఎంత పెద్ద స్కెచ్ ఎక్కడో ఏదో పెద్ద స్కెచ్ వేసింది, అందుకే ఇన్వాల్వ్మెంట్. ఎవరు ఎవరు నిజం చెప్పురా కొంచెం. ఓకే, ఇగో తూనికే కాదు, నీ పాటకి మేము అందరం కూడా వస్తాం వెనకాల, ఓకేనా? ఎందుకంటే బటర్ఫ్లై నేచర్ వచ్చేసింది. వచ్చేసింది. బా, కరెక్ట్గా గెస్ట్ చేసిందండి ఇది. ఓకే, నువ్వు మాకు ఎంటర్టైన్ చేయాలి నీ గిటార్తో ఎంటర్టైన్ చేస్తూ. ఓ ఓ లైలా ఓ షారుశీల కోపమేలా. డన్. డాన్స్ చేయాలి సావేరి, ఓకేనా? కూర్చోండి.
ఓకే, ఇప్పుడు ఒక సాడ్ సాంగ్స్ తీసుకుందాం. ఏమైపోయావే వచ్చా? గిటార్తో కాదు, నార్మల్గా వచ్చా? పాడేసే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేశానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఊపిరినే ఆవిరి చేసి ఆయువునే తీసేసావే నేను వీడిపోనుంది నా ప్రాణమే నా ఊపిరిని నిలిపేది నీ ధ్యానమే సగమేనే మిగిలున్న శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్నదిలే ఏమైపోయావే నీ వెంటే నేనుంటే ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. ఐ మూవీలో సాంగ్స్ వచ్చా నీకు? వచ్చా? ఇష్టమైన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం సాంగ్ పాడతావు? అవునా, ఒకసారి పాడు. నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరు ఊహించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువ్వు లేని లోకంలో నన్నే బలి చేస్తా నువ్వుంటే నా జతగా. పాటలుంటాయి నీ జతగా. సరే, ఇప్పుడు నీది, నీ పాటల లిస్ట్ చూడు ఎంత ఉందో. ఓకేనా బ్రో? ఏదైనా బ్రో మీద పాట పాడతావా? అన్నయ్య, ఓకేనా? అన్నయ్యకి డెడికేట్ చేస్తున్నావు. రే నువ్వు అదృష్టవంతుడిరా. ఒకసారి పైకి ఎత్తమ్మా, ఒకసారి తలకే. ఒకసారి ఇంట్లో ఎలాగో రాద్దా దెబ్బలు తప్ప, ఇందులో అయినా పాట వస్తుంది నీకు డెడికేటెడ్గా. స్టార్ట్. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను హాయి హాయిగా నువ్వు నవ్వితే ఎంత మురిసిపోతాను అన్నయ్య నువ్వు తడిస్తే కళ్ళ ముందు వారిపోతాను నువ్వు పంచిన ప్రేమకెప్పుడు రుణపడిపోయే ఉంటాను. ఓకే, అనగనగా పాడతావా నువ్వు? నీలాకాశంలో కూడా ఆ రెండు బ్యాక్ టు బ్యాక్ ఓ వరుసగా పాడమని. అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఒకనాడు కలిసారే పసివాడు స్నేహంగా సంతోషమంతా రెక్కలుగా రేవంటి ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా. నైస్. నీలాకాశంలో నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రేపున నెలకు జరైనకే వచ్చావే. ఓ పొంగే నదిలా నాకే నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి చేసావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో అరే చెక్కెల గింతలు మొదలాయే ఇక నా మదిలో నీ వల్లే రా సుకుమార నీ వల్లే రా ఏదో అయ్యింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా. ఓకే, బాగా పాడు. ఇప్పుడు నువ్వు శ్రీరాగ్
నీకు నచ్చిన లాస్ట్ అండ్ ఫైనల్ నీ చిత్రం చూసి ఒకటి, పాడనా తీయగా ఒకటి, మాటే రాని. ఇంకొకటి చెప్పనా? ఓకే. ఏది నిలవదేమది, అది పాడతావా? ఓకేనా? ఓ పాపాలోలి నుంచి పాడతా అన్న నీ ఇష్టమే. సెకండ్ చరణం. గల్గలు వచ్చా నీకు? ఓకే డన్. ఇక్కడ నువ్వంటే ఏదో ఉంది, సో అందుకని అడిగా. నువ్వుంటే నాది పాడేసావు కదా. ఓకే డన్. నిలవదే ఒకటి, మాటే రాని, పాడన తీయగా. ఓకేనా? డన్. దీంతో ఎండ్ చేసేద్దాం. గిటార్ వచ్చినవి గిటార్తో ప్లే చేసుకో. డన్. నీకు చెప్పాను నేను ఇంకా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మది పలకదే తొలి బలపును తడిసి, దేవదాసై కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మది పలకదే తొలి బలపున తడిసి. వా నెక్స్ట్. నా జోలలీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా, నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక, కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలే పడనీకే ఈ దేవత గుడిలో, చిరు చేపల కను పాపలకిది నా మనవి. ఓ పాపాలి జన్మకే లలి ప్రేమకే లలి, పాడనా తీయగా పాపాలి. వెన్నెలల్లె పూలు విరిసి తెనెలు చిలికెను, చెంత చేరి యాగమరిచి ప్రేమాను కోసరేను, చందనాల జల్లు కురిసే చూపును కలిసెను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజరి కలలే మోహన రాగం, చిలకల పలుకులు అలకుల ఉలుకులు నా చెలి సొగసులు అన్నీ కనావే. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. పాడనా తీయగా అది. డన్. ఓకే. నీవి ఒకటే జూమ్ అవుట్స్ పడతాయి అన్ని, అంటే నీవి వేరేగా తనవి వేరేగా జూమ్ అవుట్స్ పడతాయి. సో అందుకే నేనేం మాట్లాడట్లే. నైస్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ సిసింద్రి 18 pages శ్రీవల్లి సాంగ్ కనిపించిన దాంతో ఎండ్ చేద్దాం అమ్మ పాడితే. ఓకేనా సిసింద్రి? ఇవేనా నువ్వు కొత్త పాటలు నేర్చుకున్నవి? అవేనా? ఓకే డన్నా. గో, ఫోకస్ అంతా నీ మీదే ఉంటుంది. ఓకేనా? ఎడిటింగ్లో కూడా నువ్వే పడతావు, నువ్వే కనిపిస్తావు, మీ ఇద్దరం కనిపించాం. సో పర్ఫెక్ట్గా పాడు. ఏదో ఒకటి నీకు బాగా వచ్చింది పాడు. ఈ సాంగ్ మా పేరెంట్స్ కి ఓకే.
నడిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది చూపు ఊరి కలయిక గంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కలయిక గడిపిన కథ ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే హాయిగా ఇది మనసును కలిపిన తడిపిన క్షణము కదా. ఓకే, నెక్స్ట్ సాంగ్. నెక్స్ట్ నన్నయ్య రాసింది. ఓకే. ఏ కన్నుకి ఏ స్వప్నము ఏ రెప్పలైన తెలిపేనా, ఏ నడకకి ఏ పయనము ఏ పాదమైన చూపేనా, నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగరా, నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా, రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా. వా, శ్రీవల్లి రెడీ అయ్యో, శ్రీవల్లి సాంగ్ పాడొచ్చు కదా మా కోసం. నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయని శ్రీవల్లి మాటే మాణిక్యమాయని, చూపే బంగారమాయని శ్రీవల్లి మాటే మాణిక్యమాయని. థ్యాంక్ యూ సావేరి, థ్యాంక్ యూ శ్రీరాగ్. సో ఇద్దరు కలిసి ఒక చక్కటి గానా కచేరీ, మంచి పండగ పూట మనం పంచాంగం ఎలా అయితే వింటామో ఒక మంచి కచేరీ విన్నాను నేను. ఎందుకంటే మీ పాటలు కూడా అంతే తీయగా అంతే స్మూత్ గా, మా వాళ్ళందరూ చూడండి అక్కడ బెంచెస్ దగ్గర నిద్రపోతున్నారు, అంత చక్కగా ఉంది లాలి పాటల్లాగా. సో ఇలాగే పై స్థాయి వరకు వెళ్ళాలి, ఇంకా చక్కటి సంగీతం నేర్చుకోవాలి, ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి అవకాశాలతో మంచిగా ఎదగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇద్దరికి హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. సో మీ ఫ్యాన్స్ కి మీ ప్రేక్షకులకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? నమస్కారం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, మీ ఇద్దరు కలిసి ఒకసారి ఛానల్ కూడా ఆలా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తారా? ఇద్దరు కలిపి చెప్పాలి. హలో వ్యూవర్స్, మీరందరూ ఆలా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్ద మనిషి గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ శ్రీరాగ్. నీకు చెప్పాలక్క. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, వాళ్ళిద్దరూ చక్కగా చాలా చక్కగా పాటలన్నీ పాడి వాళ్ళంతటి స్థాయిలోని పెద్ద పెద్ద సింగర్స్ ఎవరైతే ఉన్నారో రేపొద్దున వాళ్ళ స్థాయికి మన పిల్లలు కూడా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ పిల్లలు కూడా ఎదగాలని కోరుకుంటూ వీళ్ళని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మనకు సావేరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టా ఉంది, సావేరి అకౌంట్ అని చెప్పేసి. సో సావేరి సింగర్ కాబట్టి వాళ్ళిద్దరిది కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూస్ కోసం మా ఆలా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.